నమస్తే. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించినటువంటి అంశం హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు వ్యవహారం. ఈ వ్యవహారంలో ఆయన సోదాలు జరిగిన తర్వాత దాదాపు 500 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు సంపాదించారని ఒక నిర్ధారణకు వచ్చారు అధికారులు. దీనికి సంబంధించి ఆయన సస్పెన్షన్ కూడా చేశారు. ఇటువంటి క్రమంలో కోర్టును ఆశ్రయించింది ఏసీబీ. 10 రోజులు కస్టడీ కోరింది. దానిలో భాగంగా 8 రోజులు కస్టడీకి ఇచ్చారు. ఇప్పటికి 2 రోజులైంది. ఇది మూడో రోజు. ఈ మొదటి రోజు మాట్లాడలేదు. రెండో రోజు ఆయన చెప్పినటువంటి కీలకమైనటువంటి అంశాలు, నన్ను ఒక్కనే బాధ్యుణ్ణి చేస్తున్నారు, దీంట్లో చాలామంది అధికారులు అలాగే ఒక మంత్రి కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారు, కాబట్టి నేను ఒక బినామీగానే వ్యవహరించాను, వారికి వెళ్ళాయి, నాకు డబ్బులు వచ్చాయి, కాబట్టి నేను చేస్తే తప్పు అంటున్నారు, వారు చేస్తే మాత్రం తప్పు కాదా, వారిని కూడా విచారించండి. ఇప్పుడు ఇద్దరు ఐఏఎస్ అధికారులు, ఒక మంత్రి, అలాగే ఈయనతో పాటు పనిచేసినటువంటి కొంతమంది సిబ్బందిని కూడా విచారించాలి అని చెప్పి ఒక విషయాన్ని చెప్పినట్లు ముఖ్యంగా పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ముఖ్యంగా తెలంగాణలో ఇటీవల కాలంలో ఇంత కోట్లాది రూపాయల విలువైనటువంటి అక్రమాస్తులు కలిగి ఉండటం అనేది చాలా కాలం తర్వాత ఇది. ఇట్లాంటి సందర్భంలో బాలకృష్ణ ఎక్కడ పని చేసినా అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు అనేది కూడా బాగా వినిపించింది. ఇటువంటి సందర్భంలో ఆయన వెనుకున్నటువంటి అధికారులు, అలాగే ఆయన్ను ప్రోత్సహించినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారిని కూడా మీరు అదుపులో తీసుకుని విచారించండి, కేవలం నన్నే తప్పు చేసిన వాడిగా చూస్తున్నారు అని విచారణలో చెప్పినట్లు కూడా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పటికే కొన్ని అక్రమాస్తులను గుర్తించారు. అలాగే వారి కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది ఆ లాకర్స్ కూడా ఓపెన్ చేసే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. మొత్తానికి ఇంకా ఎన్ని విషయాలు బయటపడతాయి, దీని వెనుక ఉన్నది ఎవరు, ఆయన్ని ఈ విధంగా చేయటానికి ప్రోత్సహించింది ఎవరనేది కీలకంగా మారినటువంటి అంశం.